నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను ప్రియా శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం రెండో రోజు చంద్రబాబు పవన్ ఎన్నికల ప్రచారం నేడు అంబాజీపేట అమలాపురంలో సభలు నేడు హస్తినా పర్యటనకు సీఎం రేవంత్ మిగిలిన ఎంపీ స్థానాల అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ప్రచారంలో దూకుడు పెంచుతున్న బీజేపీ నేటి నుంచి 5 రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలు హైదరాబాద్ ఎంఐఎంను ఓడించి తీరుతాం 1.5 మెజారిటీతో గెలుస్తామన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత ఈ నెల 22న మోదీతో ఎలాన్ మస్క్ భేటీ పెట్టుబడులపై ప్రధానితో చర్చలు ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే జగన్ బస చేశారు. నిన్న అయ్యప్ప నగర్ బైపాస్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జగన్ సభానంతరం కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. ఇవాళ రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇవాళ గుమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న రాత్రి సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే జగన్ బస చేశారు. నిన్న అయ్యప్ప నగర్ బైపాస్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జగన్ సభానంతరం కొండమూడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. ఇవాళ రంజాన్ సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఏపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. పోలింగ్కు టైం దగ్గర పడుతూ ఉండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎన్డీఏ కూటమి దూకుడు పెంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 2 అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. అంబాజీపేటతో పాటు అమలాపురంలో జరిగే సభల్లో పాల్గొంటారు. అలాగే నిడదవోలులో పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తణుకులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో 2 అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దోపిడీ దుర్మార్గ ప్రభుత్వాన్ని బూడిద చేసే రోజు మే 13న వస్తుందని చంద్రబాబు చెప్పారు. మరోవైపు వాలంటీర్లపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని, వారి జీతం నెలకు 5,000 నుంచి 10,000కు పెంచుతామని స్పష్టం చేశారు. వాలంటీర్లను చెడగొట్టాలని జగన్ చూస్తున్నారని, అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధ పెడతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలనో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో. వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట. చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. ఇక మరోవైపు ప్రజల బాగు కోసమే తాను తగ్గానని అన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు చీలకూడదన్న ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తనకు బాగా తెలుసని చెప్పారు. అందుకే ప్రజలు, యువత బాగు కోసం జనసేన అభ్యర్థులు త్యాగాలు చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనే చంద్రబాబుతో ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమికి తీసుకువచ్చానని పవన్ తెలిపారు. కారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసకల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది, ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను. నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే, మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఇక మొన్నటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హిట్ వేడెక్కింది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రైట్, మరో ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేటి నుంచి వరుసగా పార్లమెంటు స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 5 రోజుల్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సమ్మేళనాలు పూర్తికి కమలనాథులు ప్లాన్ చేశారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంటు సమ్మేళనం, రేపు భువనగిరి పార్లమెంట్లో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాలు జరగనున్నాయి.
ఈ నెల 12న వరంగల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో, 13వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల్లో, 14వ తేదీన పెద్దపల్లి, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో, 15వ తేదీన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్లో బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని కమలనాథులు పూర్తి చేశారు. బూత్ అధ్యక్షులు ఆపై స్థాయిలో నేతలతో సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఇక మరోవైపు ఈ నెల 11, 12, 13 తేదీల్లో మండల స్థాయి మీటింగ్లు, 15, 16, 17 తేదీల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. 17వ తేదీన లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో 20వ తేదీ తరువాత పార్టీ జాతీయ స్థాయి నేతల భారీ స్థాయిలో తెలంగాణ ఎన్నికలు ప్రచారంలో పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది. దేశంలో ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల నుంచి ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. మొత్తానికి 20వ తేదీ తర్వాత రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సిద్దిపేట పట్టణంలో పర్యటించారు. డిగ్రీ కాలేజ్ కోమటి చెరువు వద్ద మార్నింగ్ వాకర్స్ ని కలిసి మాట్లాడారు. దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇక మూడోసారి మోడీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కాదు, అన్నా హజారే లాంటి వాళ్ళు దేశానికి కావాలన్నారు. 2018 మేనిఫెస్టోపై రాజకీయం చేస్తున్నారన్న రఘునందన్ తాను ఇచ్చిన హామీలపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని చెప్పారు. సపోర్ట్ చేయాలి మెదక్ పార్లమెంట్కి సార్. ఎంపీ సార్ మేడం నమస్కారం. మెదక్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తున్నా సపోర్ట్ చేయాలి. వచ్చేయండి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తనుంచనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసేలా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు సీఎం రేవంత్.
వచ్చే నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నెల 14 నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 3కు తగ్గకుండా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. పబ్లిక్ మీటింగులతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు సీఎం రేవంత్. ఇక ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ బీజేపీ నేతలను హస్తం గూటికి చేర్చుకుంటున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్లోకి రాకపోయినా బీఆర్ఎస్లో సైలెంట్గా ఉండేలా ట్రిక్స్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ప్రచారంలో 100 రోజుల పాలనను ప్రజల్లో తీసుకెళ్తూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాలను వివరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించారు. వాళ్ళు హైదరాబాద్, ఢిల్లీలోని వార్ రూమ్లకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అభ్యర్థి గెలుపుపై సర్వేలను అందజేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఏపీలో ఎలక్షన్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్తో నిప్పుల కొలిమి కంటే వేడిగా రాష్ట్ర రాజకీయాలు సెగులు కక్కుతున్నాయి. కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. ఇన్నాళ్ళు జగన్ తొత్తులు అంటూ వాలంటీర్లపై కన్నెర్ర చేసిన చంద్రబాబు వారిపై ప్రేమ కురిపిస్తూ ఎన్నికల తాయిలాలు విసురుతున్నారు. సడన్ గా ఈ మార్పేంటి? అంత ప్రేమేంటి? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్న బాబు వ్యూహం వెనుక మతలబేంటి? ఏపీలో వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు ప్రజలను తమ వైపుకు తిప్పుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికల హామీతో ఎనలేని ప్రేమను కురిపించారు. ఉగాది పర్వదినాన ఫెస్టివల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాన్ని రెట్టింపు చేస్తూ 10,000కు పెంచుతామని భరోసా ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు, ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవా రాజకీయాలు చేశాడు. వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు. మనం కూడా అప్పీల్ చేశాం, మీరు రాజీనామాలు చేయొద్దండి, మీరు వాలంటీర్లుగా ఉన్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది. రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఇక వాలంటీర్లపై ఎన్నికల వరాలు కురిపించడంతో బోటకాలకు, నయవంచనకు మారుపేరు చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అందరికీ గాలం వేసి మోసం చేసిన చంద్రబాబు
ఇప్పుడు వాలంటీర్లకు కొత్తగా గాలం వేస్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో వారిపై ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేశారన్న ఆయన ఎన్నికల కోసం కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులకు వాలంటీర్లు అమ్ముడుపోరన్నారు పేర్ని నాని. బూటకాలకి నయవంచనకి మారుపేరైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కొత్తగా వివిధ కులాలకి గేలాలేయటం అయిపోయింది. వాళ్ళని వాడుకుని వదిలేయటం, మోసం చేయటం అయిపోయింది. రాష్ట్ర ప్రజలకి గాలం వేయటం, వాళ్ళని వాడుకోవటం, విసిరిపారేయటం అయిపోయింది. ఇవాళ కొత్తగా వాలంటీర్లకు కూడా గేలం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలదని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురి చేసి వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను నమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని వాలంటీర్ల వ్యవస్థని ఆపేయండి, వాళ్ళ సేవలు నిలుపుదల చేయండి అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నువ్వు లేకపోతే మీ దత్తపుత్రుడు లేకపోతే ఇంకొకళ్ళు డబ్బులకు అమ్ముడుపోతారేమో కానీ వాళ్ళ వాలంటీర్లు అనేవాళ్ళు డబ్బుకు అమ్ముడుపోయే రకాలు కాదు. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు. వారు ఆశించినట్లే వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఆ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రాజకీయ రగడ రాజుకుంది. చంద్రబాబు ఎండకు వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని, 30 మంది వృద్ధుల మరణాలకు కారణమయ్యారని దుమ్మెత్తిపోసింది వైసీపీ. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తమపై నిందలు వేయడం సరికాదని విమర్శలను తిప్పికొట్టింది విపక్ష కూటమి. ఈ పరిణామాల మధ్య పెన్షన్ పంపిణీపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేశారు వాలంటీర్లు. ఈ పరిణామాలతో ఇటీవల సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో రాజీనామాలు చేసిన వాలంటీర్లను కలిసి తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక వాలంటీర్ వ్యవస్థపై రాజకీయ రంగు పులుముకుంది. ఇకపోతే 2.5 లక్షల మంది వాలంటీర్లు తమ సైన్యమని చెప్పుకునే జగన్కు అదే వాలంటీర్లు చంద్రబాబు హామీతో విపక్ష కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తుంది. మరి చంద్రబాబు హామీని వాలంటీర్లు ఎన్నికల స్టంట్గా భావించి తిప్పికొడతారా, లేదంటే ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు, విమర్శలను పక్కన పెట్టి టీడీపీ అధినేత గాలానికి చిక్కుతారా? వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది జగన్ కాబట్టి ఆ ఊపుతున్న విశ్వాసాన్ని చూపిస్తారా అన్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు. తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లిం ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ రంజాన్. ఈద్ సందర్భంగా మసీదులు, గ్రౌండ్లలో నమాజ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమస్త మానవాళికి మంచి జరగాలి అంటూ ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటున్నారు. సామూహిక నమాజ్లతో మసీదుల దగ్గర ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు ఏపీ సీఎం జగన్. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశంపై హైదరాబాద్ మసబ్ ట్యాంక్ నుంచి మరింత సమాచారం విశాల్ మనకు లైవ్ లో అందిస్తారు. విశాల్, ఓవర్ టు యూ. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ముస్లిం సోదరులు పవిత్రమైన ఈద్ వేడుకను ఈరోజు జరుపుకున్నారు. ముఖ్యంగా మనము ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ఒక్కసారిగా వేలాది మంది ముస్లిం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు అల్లా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించి అల్లాను సమస్త మానవాళి అంతా కూడా సుఖశాంతులతోటి ఆయురాగ్యాలతోటి ఉండాలని కూడా వాళ్ళు వేడుకున్నారు. ముఖ్యంగా ప్రతి 12 నెలలలో 9వ నెలనే రంజాన్ గా కీర్తిస్తుంటారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఆరాధ్యంగా భావించే ఖురాన్ రంజాన్ మాసంలోనే అవతరించడంతో ఈ రంజాన్ కి ఎంతో ప్రత్యేకత చాటుకుంది. సాధారణంగా మాసబ్ ట్యాంక్ అంటేనే రోజు వాహనాలతో రద్దీగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ వేడుక సందర్భంగా పవిత్రమైన ఈ రంజాన్ నెల రోజుల పాటు ఉపవాస దీక్షల తర్వాత ఈద్ వేడుకను ఇక్కడే నిత్యం రద్దీగా ఉండే ఈ వాహనాల దగ్గరనే ఇక్కడే కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు. కొంతమంది ఉన్నారు. भैया रमजान पहला आपको ईद मुबारक। नहीं, आप रमजान के दिन आज क्या करते हैं आप? स्पेशल हलीम शुगर खुरमा पायसम जबरदस्त बिरयानी चिकन बिरयानी मटन बिरयानी। आज आपने 1 महीने उपवास रहते ना, वो कैसे रहता उपवास आपका? हर दिन कैसे रहता आपका और निष्ठा से? हर दिन नॉर्मल रहता, रमजान भी स्पेशल रहता। सिर्फ मस्त पूरा पब्लिक है ना, सब बिरयानी खा के मस्त आता। फिर नॉर्मल टाइम पे नॉर्मल ही रहता, सिर्फ रमजान में इतना अच्छा रहता है। भगवान आज अल्लाह को आप क्या पूछते आप? आज दुआ करते कि सब लोग अच्छा रहना, डेली ऐसा ही रहना, मिलजुल कर रहना, हिंदू मुस्लिम सब मिलकर रहना, सिर्फ यही दुआ करते। बोलो भैया, रमजान के दिन आज ईद है, आप बहुत रिस्पेक्ट से आप प्रेयर करते, आप कैसे देखते हैं रमजान के? रमजान तो अच्छा चलता है। अभी हैदराबाद में मशहूर होता है रमजान। हैदराबाद में जबरदस्त चलता, कहीं भी नहीं चलता। हर दिन इधर व्हीकल्स घूमते रहते, आप इस दिन इतना रेस्पेक्ट से कर रहा ना, वो कैसे आते आपको मन से? रमजान में तो जबरदस्त है। రైట్, హిందూ ముస్లిం ఎప్పుడు కలిసి ఉండాలని, అదేవిధంగా సమస్త ప్రజలందరూ కూడా మానవాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా తాము అల్లాని కీర్తించామని కూడా ముస్లిం సోదరులు అంటున్నారు. ప్రతిరోజు ఇక్కడ వెహికల్స్ అన్ని తిరుగుతుంటాయి, కానీ ఈ రోజు తాము ఎంతో పవిత్రంగా ఈ రోజు అల్లాని కీర్తిస్తామని, అంటే కింద కూర్చున్నాము రోడ్డు మీద కూర్చున్నామని అలాంటి ఏ భేదాలు కూడా తమకు ఉండవని, ఈ ఇంత పవిత్రమైన రోజు తమను అల్లాని కీర్తించడమే తమ ప్రధాన లక్ష్యం అని కూడా ముస్లిం సోదరులు చెప్తున్నారు. హలీం బిర్యానీ ఇలా ఒకరికొకరి ఇంటికి ఇచ్చుకుంటూ, ముఖ్యంగా షీర్ కుర్మా ఇలా ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఇచ్చుకుంటూ కూడా ఈ రంజాన్ వేడుకను తాము జరుపుకుంటామని చెప్పారు. ముఖ్యంగా మన ముస్లిం చిన్న పిల్లలు కూడా సైతం వాళ్ళ పవిత్రమైన దుస్తులు వేసుకొని ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మరి చిన్నపిల్లలు సైతం పవిత్రంగా ఈరోజు ఈద్ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అల్లాని ప్రేర్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు అల్లాని కీర్తించడం వాళ్ళు నేర్చుకోవాలని, ఒక అలవాటుగా చేయాలని పెద్దలు వాళ్ళని తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా పండుగలలో ముస్లిం ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. అందులోనూ పవిత్రమైన గ్రంథమైన ఖురాన్ ఈ రంజాన్ మాసంలోనే అవతరించడంతో ఈ రంజాన్ నెలను ఎంతో పవిత్రంగా ముస్లిం ప్రజలు కీర్తిస్తారు. ఇక ప్రస్తుతానికైతే మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల దగ్గర ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముస్లిం సోదరులందరూ కూడా మొదటి నమాజ్ ను వాళ్ళు ముగించుకొని తమ ఇళ్లకు బయలుదేరారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశాల్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.